హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. క్యాప్సికమ్ మసాలా చూడండి ఎంత బాగా నేను ఇట్లా ప్రిపేర్ చేస్తున్నానో. ఇంకా స్టవ్ కూడా ఆపేయలేదు ఫ్రెండ్స్, కొంచెము దమ్కి అవుతుంది కర్రీ. చూడండి క్యాప్సికమ్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఓకేనా, కొంచెం అంటే లైట్గా మసాలాలు వేసి ఈరోజు అయితే నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఓకేనా, ఇప్పుడు మనము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనము క్యాప్సికమ్ మసాలా కర్రీకి నేనైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా, క్యాప్సికమ్ వచ్చేసి 1/2 kg ఉంది. సో నేనైతే 4 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో నేనైతే ఒక ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అయితే ఈ విధంగా ఫ్రై అయినాయి కదా. ఓకేనా, ఇప్పుడు మనము క్యాప్సికము కట్ చేసి పెట్టుకున్నాం కదా రెడీగా, ఇదైతే యాడ్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్నగా కోసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతాయి, ఉడికిపోతాయి కూడా. అందుకనేసి నేనైతే ఇట్లా చిన్నగా సన్నగా కోస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది కొంచెం సేపు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము. కొంచెం సేపు అయితే ఒక మూత పెట్టి ఫ్రై అయితే చేస్తాను. ఇప్పుడు చూడండి, క్యాప్సికమ్ అయితే ఇట్లా ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. మంచిగా ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. ఇందులో ఆలుగడ్డ కూడా వేయచ్చు, కాకపోతే ఈరోజు నేను ఆలుగడ్డ వేయట్లేదు. కొంచెం మసాలా వేసి ప్రిపేర్ చేస్తున్నా కదా, అందుకనేసి. ఓకేనా, ఇప్పుడు స్పైసెస్ కూడా మనం యాడ్ చేసుకుందాము ఇప్పుడే, ఎందుకంటే క్యాప్సికమ్ తొందరగా ఫ్రై అవుతుంది కదా, అందుకనేసి. 1 స్పూన్ అల్లము, పసుపు 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను కారము. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అయితే నేను 1.5 స్పూన్ అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి కూడా 1.5 వేస్తున్నాను. నెక్స్ట్ నేను పల్లీలు, నువ్వులు అండ్ జీలకర్ర, లవంగాలు, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ వేసి ఇట్లా పౌడర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎమర్జెన్సీకి ఎప్పుడైనా ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాను. ఓకేనా, ఈ పౌడర్ అయితే ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నా. కొబ్బరి కూడా వేసినాను ఇందులోనే. ఓకేనా, ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను ఫుల్గా. ఓకేనా, ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టి మనం మంచిగా ఇవన్నీ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, కావాలంటే మాడకుండా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఇట్లా కలుపుకుంటూ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా, మాడకుండా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూడండి, ఇట్లా కలుపుకోవాలి. ఒక మూత పెట్టి నేను మధ్యలో కలుపుకుంటూ కొంచెం సేపు అయితే ఫ్రై చేస్తాను. ఈ స్పైసెస్ అన్నీ మంచిగా యాడ్ అవ్వాలి కదా, అందుకని. ఓకేనా, ఇప్పుడైతే ఒక మూత అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి, నేను అన్ని స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా ఆయిల్ అయితే ఇట్లా ఫ్రై చేస్తున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసిన ఫ్రెండ్స్, ఎందుకు అనంటే అడగంటుకుంటుంది కర్రీ, అందుకనేసి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి క్యాప్సికమ్ అయితే చెక్ చేసుకుంటాను ఎక్కడ దాకా ఉడికిందో. క్యాప్సికము ఆల్మోస్ట్ ఒక 80% అయితే కుక్ అయింది. సో మనకు రైస్లో తినడానికి కొంచెం గ్రేవీగా ఉండాలి కదా, సో అందుకనేసి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి కర్రీ అయితే కంప్లీట్గా మనము
ఉడికించుకోవాలి. ఓకేనా. నేనైతే కొంచెం అంటే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, కంప్లీట్గా కర్రీ అయితే ఉడికించుకోవాలి. ఓకేనా. ఒక మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి, మన కర్రీ అయితే మంచిగా ఇట్లా ఆయిల్ పైకి వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుందాము. క్యాప్సికమ్ కూడా మంచిగా ఉడికిపోయింది. గ్రేవ్ అయితే ఈ మాత్రం ఉంటే చాలు. చూడండి గ్రేవ్. ఓకేనా. రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా అనిపిస్తుంది. సింపుల్గా ఈజీగా ఎట్లా ప్రిపేర్ చేసినా చూసారు కదా ఫ్రెండ్స్. మనము ఆ మసాలా అనేది ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే ఎనీ టైం అయినా మనము ఇట్లా యూజ్ చేయవచ్చు. ఓకేనా. సో మీకు నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.